ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు ఎటువంటి కష్టాలతో కానీ సమస్యలతో కానీ ఇబ్బంది పడితే కనుక ఒక్కసారి నేను చెప్పబోయే ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. మీ సమస్య ఏదైనా సరే అంజనం ద్వారా పరిష్కారం చూపిస్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా సరే, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ చేయబడును. 24 గంటల్లో మీ సమస్య ఏదైనా పరిష్కరిస్తారండి. ఫోన్ ద్వారానే సమస్యకి పరిష్కారం అనేది లభిస్తుంది. మీరు ఒక్కసారి నమ్మకంతోటి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరుగుతుందండి. కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతోటి కాల్ చేసి మీ సమస్యలను పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ఎదురు చూసేవారు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారమ్మా. నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిలో మంచి మార్పు వచ్చింది. నా మీద నమ్మకం ఉంటే గనక వీటిలో ఒక నెంబరు తాకు తల్లి, తీయటి శుభవార్త చెబుతాను అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారు ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థంబ్నెయిల్ చూశారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా, 1, 2, 3. మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ, బాబా గారిని తలుచుకుంటూ ఒక నెంబర్ మనసులో అనుకోండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఎలా అంటున్నారండి. తల్లి, మీ ఇద్దరూ కూడా చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. మీ ఇద్దరి మధ్య ఏదో దూరం అయితే వచ్చింది. చాలా మనస్పర్ధలైతే వచ్చాయి. ఆ వ్యక్తి చాలా తప్పుడు నిర్ణయం అయితే తీసుకున్నారు. జరిగినవన్నీ కూడా ఆ వ్యక్తికి గుర్తొస్తున్నాయి. ఆ వ్యక్తి ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నారు. కానీ మీ ఇద్దరి మధ్య ఒకరికి ఒకరికి మాటలు లేవు. కానీ ఆ వ్యక్తి ఎలాగైనా సరే నీ దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నారు. కానీ ఆ వ్యక్తికి భయమేస్తుంది, ఇదేదో రిస్క్లా ఉంది అని. అది ఇంట్లో వారి వల్ల కావచ్చు, లేదంటే మీ ఇద్దరి మధ్య గొడవ జరగడం వల్ల కావచ్చు. అందువల్ల ఆ వ్యక్తికి భయమేస్తుంది. ఆ వ్యక్తి ఎలాగైనా సరే మీ దగ్గరికి రావాలి అని బలంగా అనుకుంటున్నారు. ఇద్దరి మధ్య ఎంత దూరం వచ్చినా ఆ వ్యక్తి ఎలాగైనా సరే నిన్ను కలవాలి అని కోరుకుంటున్నారు. నీ కోపానికి ఆ వ్యక్తి భయపడుతున్నారు. చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే తన మనసులోని మాట నీతో చెప్పటానికైతే ఆ వ్యక్తి వస్తారమ్మా. ఆ వ్యక్తి ఎక్కువగా నీ గురించే ఆలోచిస్తూ నిన్ను చాలా స్పెషల్గా భావిస్తున్నారు. అతనికి మీరిచ్చిన ప్రేమనైతే వచ్చే జన్మలో కూడా ఆ వ్యక్తి మీకు తిరిగి ఇవ్వలేనంత ప్రేమనైతే మీరు ఇచ్చారు. వారికి చాలా ప్రేమనైతే ఇచ్చావు తల్లి, కానీ వారి నుండి నువ్వు ఎటువంటి ప్రేమని పొందలేదు. ఇప్పుడైతే ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. తన మనసులో ఇదే కోరుకుంటున్నారు. ఎప్పుడు నీతో మాట్లాడాలి, ఎప్పుడు నీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు. కానీ నీకు కొంచెం కోపం ఎక్కువగా ఉండటం వలన ఆ వ్యక్తి భయపడుతున్నారు. కాబట్టి బిడ్డ, నువ్వు కొంచెం కోపం తగ్గించుకుంటే మీ ఇద్దరి బంధం బలపడుతుంది అని అయితే నేను చెబుతున్నాను. మీ ఇద్దరికి కూడా మంచి టైం అనేది అతి కొద్ది రోజుల్లోనే వస్తుంది. మీ ఇద్దరూ కలవటానికి చాలా పాసిబిలిటీ ఉందమ్మా. మీ రిలేషన్షిప్ సక్సెస్ అవుతుంది. ఆలోచనలపై నియంత్రణ కలిగి ఉండండి. కోపాన్ని తగ్గించుకోండి. అంతా కూడా నువ్వు కోరుకున్నట్లుగానే ఉంటుందమ్మా. సంతోషంగా ఉండు అని అయితే మన బాబాగారు అంటున్నారండి. ఇప్పుడు 2వ నెంబరు, మీరు ఎవరినైతే అనుకుంటున్నారో వారిని మనసులో తలుచుకుని 2వ నెంబర్ తాకండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, చూడు తల్లి, ఈ క్షణం నువ్వు నీ సమస్యలన్నిటినీ కూడా నెత్తిమీద పెట్టుకుని ఒత్తిడికి గురవుతున్నావు. నీకు ప్రతి చోట వర్క్ పరంగా కానీ, మనసుకు సంబంధించిన విషయాలు కానీ, వ్యక్తిగత విషయాలు కానీ అన్నిటినీ కూడా మనసులో పెట్టుకుని చాలా ఒత్తిడికి గురవుతున్నావమ్మా. నువ్వు ఇలా అనుకుంటున్నావు, బాబా నేను ఏ పని చేసినా సరే కలిసి రావటం లేదు. నా మనసు విరిగిపోయింది. ప్రతి క్షణము కూడా దాని గురించే ఆలోచిస్తూ బ్రతుకుతున్నాను. ఏ పని చేసినా సరే అదే గుర్తుకు వస్తుంది అని
చాలా విచారంతో ఉన్నావు కదమ్మా! నువ్వు అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా జరగటం లేదు అని ఎంతో బాధపడుతున్నావమ్మా! తల్లి, నువ్వు అసలు బాధపడవలసిన అవసరం లేదు. నీకు మంచి రోజులు రాబోతున్నాయమ్మా! ఇక మీదట నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నీకు మంచే జరుగుతుందమ్మా! ఈ క్షణం నువ్వు అనుభవించే ఒత్తిడి ఏదైతే ఉందో అది నీకు దూరం కాబోతుంది. ఇప్పటి వరకు నువ్వు వెనకడుగు వేసినా ఇక మీదట నీ ముందే ఉండి నిన్ను ముందడుగు వేయిస్తాను తల్లి. నేను చెప్పే ఈ పద్ధతిని అనుసరించమ్మా. ఈ పద్ధతి నువ్వు అనుసరించినట్లయితే నీ జీవితంలో ఇప్పుడు నువ్వు ఏదైతే ఒత్తిడికి గురవుతున్నావో అవన్నీ కూడా నీకు దూరమైపోతాయి. నువ్వు ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉంటావు. నీ జీవితంలో నువ్వు అనుకున్నది నువ్వు సాధిస్తావు. నీ బాబా వాక్కు సత్యవాక్కు. బిడ్డా, నువ్వు అనుకున్నవన్నీ జరిగి నీ మనసు సంతోషంగా ఉండటానికి ఒక చిన్న మార్గం చెబుతాను తల్లి. నువ్వు నా జీవిత చరిత్ర పఠించమ్మా. పారాయణం చెయ్యి భక్తి శ్రద్ధలతోటి. నా జీవిత చరిత్ర పారాయణం చేశావు అంటే ఎటువంటి ఆటంకం లేకుండా నువ్వు అనుకున్న దానిలో సక్సెస్ అవుతావు. నువ్వు కోరింది నీ కాళ్ళ దగ్గరికి వస్తుందమ్మా. నా కోసం ఈ చిన్న పని చెయ్యి తల్లి. నీ జీవితం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుంది అని అయితే మన బాబాగారు అంటున్నారండి. ఇప్పుడు మూడవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీకు ఆనందకాలం ఆరంభమైందమ్మా. నీ కష్టాలకు ఇవే చివరి రోజులు తల్లి. ఒక్కసారి నువ్వు నన్ను అడిగావు కదమ్మా, బాబా నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు అని, నా జీవితం ఎందుకు ఇంత ఇరకాటంలో ఉంది అని, ప్రశాంతమైన జీవితం నేను అనుభవించలేనా అని అడుగుతున్నావు కదమ్మా. నీ అన్ని ప్రశ్నలకి కూడా సమాధానం చెబుతామని వచ్చాను తల్లి. ఓపికగా వినమ్మా. ఎందుకు నీ జీవితంలో ఇన్ని సమస్యలు వచ్చినాయి అని నువ్వే అర్థం చేసుకుంటావు. ప్రారంభ కాలంలో నీకైనా ఈ చిక్కులు కొన్ని చిన్నవిగానే ఉన్నాయి. నువ్వు కూడా ఆ కాలాన్ని దాటేశావు. కానీ కాలం కరిగే కొద్దీ నీకైనా కష్టాలు ఎక్కువయ్యాయి. ప్రారంభంలో లాగా నీ కష్టాలన్నిటినీ కూడా దాటలేకపోతున్నావు కదమ్మా. అప్పుడు నీకు ఉన్న ధైర్యం, పోరాడే ఓపిక ఇప్పుడు నీకు లేవు తల్లి. ఇప్పుడు నీకు అర్థమయ్యింది ఇది దాటేందుకు చిన్న పోరాటం కాదు అని, నా శక్తి సరిపోదు అని, ఏదో ఒక దారి కావాలి అని ఆఖరికి నీ సాయి తండ్రి పాదాల వద్దకు చేరావు కదా తల్లి. ఒక్కసారి నీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూడు తల్లి. నువ్వు చదువుకునేటప్పుడు ప్రతి సంవత్సరము కూడా పరీక్షలు రాస్తూ ఉంటావు కదా. ఒక్కొక్క సంవత్సరం కష్టపడి చదివి పరీక్షలు రాసి పై తరగతులకి వెళ్ళావు కదా. కష్టమైనా సరే, పరీక్షలు సులువైనా సరే అవి రాసిన తర్వాతే కదమ్మా తర్వాత తరగతులకి వెళ్ళేది. ఎంతో కష్టపడి చదివి పరీక్షలు రాసి పై క్లాసులకి వచ్చావు కదా. అలాగే జీవితంలో తప్పకుండా పరీక్షలు రాయవలసిందేనమ్మా. అలాగే ఉద్యోగంలో కూడా నువ్వు మంచి పరీక్షలు రాస్తేనే కదా, అందులో పాస్ అయితేనే కదా నీకు ఉద్యోగం ఇస్తారు. అలాగే నీ జీవితంలో కూడా జరుగుతుంది ఇదేనమ్మా. ఆరంభ సమయంలో ప్రతి ఒక్కరికి కూడా పరీక్షలు జరుగుతూనే ఉంటాయి. ఈ కష్టాలను, సమస్యలను దాటితేనే తల్లి మంచి జీవితం అనేది లభిస్తుందమ్మా. పరీక్ష అనే కష్టాన్ని దాటావు అంటే తప్పకుండా మంచి స్థాయికి చేరుకుంటావు తల్లి. నువ్వు భయపడవద్దు, ఆందోళన పడవద్దు. సమస్య లేని జీవితం ఎవరికీ ఉండదమ్మా. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అందరూ కూడా ప్రతి సమస్యని ఎదుర్కొన్న వాళ్ళు, నెట్టుకుంటూ వస్తున్నవారే తల్లి. వాళ్ళు ఎంతో ధైర్యంగా ఆలోచనలతోటి ముందడుగు వేస్తున్నారు. అలాగే నువ్వు కూడా తల్లి. చక్కగా ధైర్యంగా ఆలోచనలతోటి నా మీద నమ్మకంతోటి ముందడుగు వేయమ్మా. నీకు అంతా మంచే జరుగుతుందమ్మా. ప్రతి క్షణము కూడా నువ్వు నన్ను ఆరాధిస్తూనే ఉంటావు. నా నామజపం చేస్తూనే ఉంటావు. అటువంటి నీకు ఇకపై ఎటువంటి కష్టం రాదమ్మా. నీ జీవితం అంతా కూడా ఆనందకరంగా ఉంటుందమ్మా. ఇకపై నీకు అన్నీ శుభవార్తలే. నీ జీవితంలో శుభగడియలు ఆరంభమయ్యాయి. ఆనందంగా సంతోషంగా ఉండు. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.